జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూన్ నెల 21వ తారీఖు నుంచి 2026 జూన్ నెల 27వ తారీఖు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు, అలాగే గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఫలితాలు, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఈ విషయాలన్నీ ఒక్కసారి మనం చూద్దాము. మొదటిగా గోచార గ్రహగతులు, గోచారంలో ఉన్న గ్రహగతులు. వృషభ రాశిలో మంగళ సంచారము, మిథున రాశిలో రవి బుధుల సంచారము. మొదటి 2 రోజులు మిథున రాశిలో సంచారం చేస్తున్న బుధదేవుడు తర్వాత కర్కాటక రాశిలో ఆయన సంచారం కొనసాగిస్తారు. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి, అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము. సింహరాశిలో కేతుదేవుని సంచారము. కుంభరాశిలో రాహుదేవుని సంచారము. ఆఖరిదైన మీనరాశిలో శని మహారాజు సంచారము. గోచారంలో గ్రహస్థితులు, గ్రహ గమనాలు ఇలా ఉన్నాయి. ఈ గ్రహ గమనాలను అనుసరించి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఈ ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ఈ వారం గోచారంలో ఏమైనా ప్రత్యేక అంశాలు ఉన్నాయా, అంటే గోచార గ్రహగతులు ఏమైనా ప్రత్యేకతని సూచిస్తున్నాయా, ఈ విషయాన్ని పరిశీలిస్తే దేవగురువైన బృహస్పతి, అసలు గురువైన శుక్రాచార్యుల వారు వీరిద్దరూ కూడా కర్కాటక రాశిలో కాలపురుషుడు కుండలిలో 4వ స్థానంలో సంచారం చేయడం, అది బృహస్పతికి ఉచ్చక్షేత్రం అవుతుంది. మనకి నైసర్గిక కారకత్వాలనే ఉంటాయి. వాటిల్లో 4వ హౌస్, 4వ భావము శుక్రుడిని సూచిస్తుంది. ఎవరికైనా చతుర్థంలో శుక్రుడు ఉంటే గృహ సౌఖ్యం, మాతృ సౌఖ్యం ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. మంచి గృహం దొరుకుతాయి వాళ్ళకి, ఎక్కడికి వెళ్ళినా అలా గృహ సౌఖ్యం చాలా బాగా ఉంటుంది. అలాగా నైసర్గికంగా మనం చూసుకుంటే చతుర్థ భావం శుక్రుడికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే గురు భగవానుడికి కాలపురుషుడి కుండలిలో చతుర్థ స్థానం బలోపేతంగా ఉంటుంది. ఆయనకి దిగ్బలం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం అది ఉచ్చ రాశి అవ్వడము. ఇవి అన్నిటికంటే ఎక్కువగా స్పెషల్ సిగ్నిఫికెన్స్ ని గోచారంలో మనకి సూచిస్తుంది. ఆ తర్వాత బుధ భగవానుడు కూడా మొదటి 2 రోజుల తర్వాత నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడము. అంటే 3 శుభగ్రహాలు కాలపురుషుడు కుండలిలో చతుర్థ స్థానంలో కలుస్తున్నాయి. 3 శుభగ్రహాలు 4వ స్థానంలో కలిసి ఉండడము ఇది చాలా మంచిది. అంటే ఏ విషయాల్లో మంచిది, ఇప్పుడు మీ రాశిని అనుసరించి ఈ ఫలితాలు మారుతాయి. ఏ ఏ ఏ విషయాల్లో బాగుంటుంది. మామూలుగా మనం కాలపురుషుడి కుండలిలో నుంచి తీసుకుంటే ఇంట్లో బాగుంటుంది, శాంతియుతమైన వాతావరణం ఉంటుంది, ఇంట బయట కూడా ప్రశాంతంగా ఉంటుంది. అన్నిటికీ మించి ఇంట్లో గృహ సౌఖ్యం చాలా చక్కగా ఉంటుంది. ఇంట్లోని వారి ఆరోగ్యం కావచ్చు, మన ఆరోగ్యం కావచ్చు, ఇలా ప్రతిదీ కూడా బాగుంటుంది. మళ్ళీ మీ రాశిని అనుసరించి ఏ విషయాల్లో ఇంకా ఎక్కువ, ఇది జనరల్ గా అందరికి అప్లికేబిలిటీ అయ్యే పాయింట్. అందరికీ బాగుంటుంది, ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఘర్షణ పూరిత వాతావరణం ఉంటే అవన్నీ సద్దు మణిగిపోయి ఇంటి వ్యక్తుల మధ్య, ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య భేదాభిప్రాయాలు లేకుండా, కొన్ని సమాభిప్రాయాలు లేకపోయినా దేవుడు ఎరుగ, భేదాభిప్రాయాలు లేకుండా మీ జన్మజాతకం బలంగా ఉంటే అందరూ కూడా ఒకటే మాట మీద నిలబడడం, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది జనరల్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ రాశిని, మీ లగ్నాన్ని అనుసరించి మీకు ఇంకేంటి స్పెషల్ అంశం అన్నది ఇప్పుడు మనం విడివిడిగా చూద్దాం. కుంభరాశి, కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం మీకు దేవతా శక్తి బాగా ఎక్కువగా ఉంది. దేవతా శక్తి ఎక్కువగా ఉండడం వల్ల లాడర్స్ ఎక్కువ పడతాయి. అంటే ఇప్పుడు మనం వైకుంఠపాలె ఆడినప్పుడు అక్కడే పాము ఉంటుంది, అక్కడే నిచ్చెన ఉంటుంది. సో నిచ్చెన ఎక్కుతూ ఉంటే సంతోషంగా ఉంటుంది, పాముని తప్పించుకొని. ఇప్పుడు అలా ఉంటుంది అంటే అభివృద్ధి, నా ఉద్దేశం నిచ్చెనలు ఎక్కే అభివృద్ధి ఈ వారము ఈజీగా ఉంటుంది. అంటే పాములు లేకుండా ఉత్తగా నిచ్చెనలు ఉండి ఆడుతూ ఉంటే హ్యాపీ కదా. ముందు పాము మెంగకుండా ఎక్కేస్తూ ఉంటాం కదా, కొన్ని ఎక్కకపోయినా మింగి కిందకి వెళ్ళకుండా ఉంటే చాలా అని అనుకుంటాం కదా. అలా ఉంటుంది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం కాదు, ఈ వారం అలా ఉంది మీకున్న గోచర గ్రహస్థితులు. అంటే ఒక అప్లిఫ్ట్మెంట్ కి చక్కటి అవకాశం ఉంది. ఏదైనా ఒక ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్తుంది. ఇది ఈ వారం మొదలుకొని వచ్చే 3 నెలల్లో
లేదా 6 నెలల్లో ఎప్పుడైనా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. సో ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళడానికి చాలా చక్కటి శుభ సమయం. ఈ ప్రోగ్రెసివ్ మోడ్ లో వెళ్ళడం అనేది మీరు ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, విద్యార్థులైనా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు అనుకోండి, మంచి ఉద్యోగం వచ్చేస్తుంది, మీరు ఎదురు చూస్తున్న మంచి ఉద్యోగం వస్తుంది. సో మంచి ఉద్యోగం వస్తే మీరు అది ప్రోగ్రెసివ్ మోడ్ లోకి వెళ్ళినట్టే కదా. ఇలా మీరు లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్స్ ఈజీగా శాంక్షన్ అవుతాయి. ఇవి ఈ వారం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు. కుంభరాశి, కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి పరిహారం. ఈ వారం చేసుకోవాల్సిన పరిహారం, ఈ వారంలో చతుర్థ స్థానం చాలా బలంగా ఉంది కాబట్టి చతుర్థ స్థానం, మాతృస్థానం, కుటుంబ స్థానం, ఇంకా అనేకం ఉంటాయి. వాహన సౌఖ్యం, గృహ సౌఖ్యము చాలా ఉంటాయి చతుర్థ స్థానంలో మనం చూడాల్సినవి. చతుర్థ స్థానం బలంగా ఉండడం వల్ల అమ్మవారి ఆరాధన చాలా చక్కటి సత్ఫలితాన్ని ఇస్తుంది. ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు ఏ అమ్మవారినైనా ఆరాధించవచ్చు. మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన, లలిత అమ్మవారి ఆరాధన, సరస్వతి అమ్మవారి ఆరాధన, దుర్గా అమ్మవారి ఆరాధన, అలా ఏ అమ్మవారి ఆరాధన అయినా చేయవచ్చు. చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో ఒక్క రోజు మీకు కుదిరితే ఏదైనా గ్రామ దేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని రావడానికి చక్కటి సమయము. ఇదేంటంటే 3 గ్రహాలు కర్కాటక రాశిలో సంచారము అందరికీ ఒక దిష్టి చుక్క. ఇప్పుడు మన ఇంట్లో మన పెద్దలు మనకి దిష్టి తీస్తూ ఉంటారు, అనుకుంటూ ఉంటాం కదా, దిష్టి దోషాలు, నరదిష్టి, నరఘోష, నరపీడ. గోచారంలో శుభగ్రహాలు ఎప్పుడైతే శుభస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాయో అప్పుడు మనకి, మన ఇంటికి, మన ఒంటికి ఉన్న దిష్టి, పీడ అన్ని పారిపోతాయి. ఎలాంటి దిష్టి దోషాలు లేకుండా మనల్ని మనం సెక్యూర్ చేసుకునే సమయము ఇది. ఇంకా మనం పటిష్టం చేసుకోవడానికి ఇప్పుడు ఏ పరిహారం చేసుకోకపోయినా 30% ఇది అప్లికేబిలిటీ ఉంటుంది, 40%. కాకపోతే ప్రయత్నపూర్వకంగా మనం తెలుసుకొని చేయడం వల్ల 100% మొత్తం మనకు ఉన్న దృష్టి, మన పిల్లలకు ఉన్న దృష్టి, మన కుటుంబ సభ్యులకు ఉన్న దృష్టి, మన ఇంటికి ఉన్న దృష్టి అన్ని కూడా పోగొట్టుకోవచ్చు. దీనికి చేయాల్సింది సింపుల్ గా అమ్మవారి గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి ఒక రోజు దర్శనం చేసుకోవడం, అక్కడ అమ్మవారికి పూజించిన కుంకుమ తెచ్చుకొని రోజు నుదుటిన ధరించడం, అంతే సింపుల్ గా. లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కుంకుమ కొంచెం తెచ్చుకొని అది ప్రతిరోజు ఇంటిలో పాది పెట్టుకుంటూ ఉంటే కనుక చక్కగా ఉంటుంది. దిగదుడుపండి, దిష్టి దిగదుడుపు. ఇది చాలా అరుదుగా వచ్చే అవకాశం. ఎందుకంటే కర్కాటక రాశిలో గురు భగవానుడు ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే నెలకి కొంచెం అటు ఇటుగా శుక్రాచార్యుల వారు సంచారం చేస్తారు, బుధ భగవానుడు సంచారం చేస్తారు. సంవత్సరానికి ఒకసారి వాళ్ళు ఖచ్చితంగా కర్కాటక రాశిలో సంచారం చేస్తారు. కానీ వాళ్ళు సంచారం చేసినప్పుడు దేవగురు అయిన బృహస్పతి ఉంటాడా అంటే ఉండడు. మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం దాటిన తర్వాత ఆయన 12 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ రావడానికి. ఇది మనకి చక్కటి సదావకాశము, మనకి మన కుటుంబ సభ్యులకు ఉన్న దిష్టి పోగొట్టుకోవడానికి, అలాగే మన ఇంటికి ఉన్న దిష్టిని దిగదొడుపు తీయడానికి సింపుల్ గా అమ్మవారిని అర్చించిన కుంకుమ తెచ్చుకొని అది నుదుటన రోజు పెట్టుకోవడం. మీరు ఇంట్లో రోజు కుంకుమ అర్చన చేస్తూ ఉంటే, అది మీరు పెట్టుకుంటూ ఉంటే అది కూడా మంచిది. కాకపోతే దేవాలయంలో శ్రీచక్ర అర్చన ఇవి చేస్తారు కాబట్టి పవర్ ఎక్కువ ఉంటుంది. సో అలా దేవాలయాల నుంచి తెచ్చుకున్న కుంకుమ ప్రతిరోజు పెట్టుకుంటే కనుక, ఇంటిల్లి పాది కూడా పెట్టుకుంటే మొత్తం ఇంత సింపుల్. ఇప్పుడు ఈ టైము మొత్తము నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా బయటికి వెళ్ళిపోయే సమయము. అంటే వాటికి మంగళం పాడే సమయం వచ్చేసేస్తుంది, వాటిని బయటికి సాగనంపే సమయము. వీటిని ఎలా సాగనంపుతాము? ఇలానే సాగనంపాలి. ఇప్పుడు ఇలా చేయడం వల్ల వచ్చే 3 సంవత్సరాల వరకు కూడా ఈ వారంలో చేసిన ఈ గోచరంలో ఉన్న గ్రహస్థితుల బలాబలాన్ని అనుసరించి ఇప్పుడు చేయడం వల్ల వచ్చే 3 సంవత్సరాల వరకు కూడా ఏ దిష్టి దోషాలు లేకుండా, ఇంట్లో ఎలాంటి అశాంతి లేకుండా మనల్ని మనం పరిరక్షించుకోవడానికి ఇది చక్కటి సదావకాశం. ఈ విధంగా మనం అందరం కూడా జగదంబ ఆశీస్సుల్ని పొందాలని చెప్పి, అలాగే మనసులో మీరు ఏ పని చేస్తూ ఉన్నా సరే జగదాంబ నామస్మరణ చేస్తూ ఉంటే కనుక చాలా మంచిది. మీరు ఏ నామాన్నైనా అమ్మవారిని పట్టుకోండి, లేదా అమ్మవారిని శరణు వేయండి, పాహి పాహి అని. అంబా పాహి జగదంబా పాహి,
మాతా పాహి జగన్మాతా పాహి, మేసి పాహి పరమేసి పాహి, జయ జయ హే జగదంబే. ఇలా అమ్మవారిని చక్కగా ఎలుగెత్తి కీర్తించండి. అంబా పాహి పాహి, అంబా పాహి పాహి, జగదంబా పాహి పాహి, శరణు శరణు, రక్ష రక్ష అని మనసులో అనుకుంటూ ఉండండి. ఈ సమయంలో అమ్మవారు మనందరినీ పరికించి చూసే చాలా ప్రత్యేకమైన శుభ సమయము. ఇలాంటి శుభ సమయాలు మనం మిస్ అవ్వకూడదు. మిస్ అవ్వకుండా అంటే ఇప్పుడు సీజన్ లో పంటలు వేస్తే కనుక విత్తనాలు చల్లితే చక్కగా పంట వస్తుంది. వర్షాలు సకాలంలో పడితే పంట సరిగ్గా చేతికి అందుతుంది. అలా కాకుండా వేరే రకంగా జరిగితే పంట అంతా నాశనం అవుతుంది. సో ఇప్పుడు చక్కగా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి చక్కటి శుభ సమయం కాబట్టి ఈ రకంగా చేస్తే మంచిది. మీ అదృష్టం మీలో ఎవరికైనా ఈ 1 వీక్ లో మీకు పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు ఇలాంటివి ఏమైనా వస్తే కనుక ఇంకా మీరు నిజంగా నక్కతోక తొక్కినట్లే. ఆ రోజు అమ్మవారి గుడికి వెళ్ళి ఎలాగో వెళ్తారనుకోండి, అమ్మవారి కుంకుమ తెచ్చుకొని ధరించండి. మీకు ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్, ఎక్కువ బ్లెస్సింగ్స్ రావడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఇవండి ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు, అలాగే దాన్ని అనుసరించి చేసుకోవాల్సిన పరిహారము. ఇలా మనం అందరం కూడా అమ్మవారి యొక్క కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనందరి తరఫున జగదంబికను, జగన్మాతను, పరాదేవతను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.